ధనాశ, దురాశ అని చెప్పారు కొంతమంది. కానీ నేనేం చెప్తున్నా అంటే, ధనాశ, దురాశ కానే కాదు. డబ్బు యొక్క రహస్యాలు తెలుసుకుంటారు. సంపాదనకు ఎలాంటి సూత్రాలుంటాయో అవి మీరు తెలుసుకుంటారు. మీరు కనుక సుదర్శన యోగంలో అడుగు పెట్టారంటే అల్టిమేట్ అండి. అల్టిమేట్ మీరు ఎన్ని క్లాసులు విన్న దానికి ఒకవైపు తూకంలో వేస్తే సుదర్శన యోగం అనేది ఒకవైపు. మనందరికి తెలుసు భారతదేశంలో లక్ష్మీదేవి అమ్మవారు అంటేనే సంపదకు గుర్తు. శ్రేయస్సుకు, ఐశ్వర్యానికి, విజయానికి గుర్తు. వేదాల్లో లక్ష్మీదేవిని ఏమని పిలుస్తారు? శ్రీ అని పిలుస్తారు. సో అమ్మని చాలా పేర్లతో పిలుచుకుంటాం కదా మనం. ధనలక్ష్మి, సంతానలక్ష్మి, అష్టలక్ష్మి, అశ్వలక్ష్మి. ఇక్కడ మీకు ఇమేజెస్ లో కనిపిస్తుంది కనక మహాలక్ష్మి. సో ధనలక్ష్మి అంటే అమ్మవారి మీనింగ్ ఏంటి? ధన సంపదలను, ఐశ్వర్యాలను, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రసాదిస్తుందని అర్థం. నెక్స్ట్ ఏంటి? కనక మహాలక్ష్మి బంగారం, విలువైన వస్తువులు, ఐశ్వర్యం, శ్రేయస్సు ఇవన్నింటినీ మనకు సమృద్ధిగా ఇస్తుంది అమ్మవారు. సో నెక్స్ట్ ఏంటి? అశ్వలక్ష్మి. వెనకాల మీకు కనిపిస్తున్నాయి కదా అశ్వాలు, గుర్రాలు. విజయం, శక్తి, వేగం, ప్రయాణాల్లో సఫలత. లైక్ ఒక లగ్జరీ కార్ అనుకోండి, ప్రయాణాల్లో సఫలత అంటే మంచి కార్లో మీరు ఒక ఓపెన్ టాప్ కార్లో, టాప్ ఎండ్ కార్లో లాంగ్ జర్నీస్కి వెళ్ళారనుకోండి, ఎంత బాగుంటుంది. సంతాన లక్ష్మి, వంశాభివృద్ధి కోసం కూడా మనం అమ్మవారినే పూజిస్తాం. అమ్మ లక్ష్మీదేవి కృపతో మీ ఇల్లు ధనధాన్యాలతో, సంతోషాలతో, శాంతితో నిండిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అమ్మవారి ఫోటో ముందు కూర్చొని అన్ని ఏం అడగకుండా జస్ట్ అమ్మనే చూడండి. ఆ ఫోటో చూడండి చాలు. ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని భరోసా మనకు కనిపిస్తుంది. జస్ట్ ఆ ఫోటో చూస్తే చాలు. ఆ అమ్మ చూపు డైరెక్ట్ మన ఐస్ మనల్ని చూస్తున్న ఫీలింగే ఉంటుంది మనకు. అమ్మ నేరుగా మనల్ని చూస్తున్న ఫీలింగే ఉంటుంది. అమ్మ అనుగ్రహం మనం పొందిన ఫీలింగే ఉంటుంది మనకు. లక్ష్మీదేవి అమ్మ గనుక మన ఇంట్లోకి వస్తే ఏమవుతుంది? శుభము, శుభమంగళం. అలాగే అనుకుంటాం కదా, మన ఇంటి గృహప్రవేశానికి కూడా శుభము, లాభం అని రాస్తాం ముందు. మన మెయిన్ డోర్కి ఏమని రాస్తాం? అయ్యగారు పూజ చేసిన తర్వాత శుభం, లాభం అనే రాస్తారు. సో ఒకవేళ అమ్మవారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అశుభము, అశుభమంగళం. అంతే కదా, ఇలా జరుగుతుంది. కానీ ఇందులో చాలా లోతైన అర్థం ఉంది. ఆ అర్థం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. లక్ష్మీ దేవత ధన రూపంలో మీ దగ్గర ఉంటే స్వర్గంలో ఉన్నంత ఆనందంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సంతోషంగా ఉంటామండి. మన కుటుంబం సుఖంగా ఉంటుంది. ధన సంపదతో మనం నిండిపోయి ఉంటాము. ఇంట్లో మనకి సొంత ఇల్లులు, కార్లు, ఆర్థిక అభివృద్ధి. మీరు ఏ బిజినెస్ పెట్టినా ఆ బిజినెస్ లో మీకు గ్రోత్ వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అమ్మ కనుక ధన రూపంలో మీ దగ్గరే ఉంటే మానసికంగా ఫస్ట్ ప్రశాంతంగా ఉంటారు. మీకు తెలుసా, ఫస్ట్ మానసికంగా ప్రశాంతంగా ఉంటే మిగతావన్నీ మనకు అట్రాక్ట్ చేయగలుగుతాం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? రివర్స్ లో ఉంటాం. ఫస్ట్ అంత టెన్షన్ టెన్షన్ టెన్షన్, బ్రెయిన్ అంతా, బాడీ అంతా నింపేసుకుంటాం. అలా ఉండి నాకు డబ్బు కావాలి, నాకు కార్ కావాలి, నాకు ఇల్లు కావాలి అని అప్పుడు మనం అఫర్మేషన్స్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ రివర్స్ ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ అవన్నీ నీకు రావాలి అంటే నువ్వు ఫస్ట్ ఆనందంగా ఉండాలి, హ్యాపీనెస్ ని క్రియేట్ చేసుకోవాలి అని చెప్తుంది. హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడు నువ్వు చేసే అఫర్మేషన్ వర్కౌట్ అవుతుంది. నువ్వు చేసే మేనిఫెస్టేషన్ వస్తు రూపంలోకి మారుతుంది. డబ్బు అమ్మవారి రూపంలో గనుక మన దగ్గర అంత ధనం మన దగ్గర ఉంటే, ధనం ఉంటే ఏం చేయొచ్చు? మీరు ధర్మం చేయొచ్చు, సుఖంగా బ్రతకొచ్చు, ఇతరులకు సహాయం కూడా చేయొచ్చు. ఇన్ని పనులు చేయొచ్చు డబ్బు ఉంటే. ఒకవేళ అమ్మవారు వెళ్ళిపోయారు అనుకోండి, పేదరికం నరక యాతనలా కనిపిస్తుంది.
ధనం లేకపోవడం, తినడానికి కూడా తిండి లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఆరోగ్యం క్షీణించడం, కుటుంబంలో కలహాలు, గొడవలు, వ్యాపారాల్లో నష్టాలు, అవమానాలు, నరక యాతనలాగా అనిపిస్తుంది ఆ లైఫ్. ధనమే లక్ష్మీ స్వరూపం. లక్ష్మీ కటాక్షమే జీవితానికి శ్రేయస్సు, శాంతి. సురక్షితంగా మనం ఉండాలంటే ఫస్ట్ అమ్మ దయ మన మీద ఉండాలి. ధనాశ, దురాశ అని చెప్పారు కొంతమంది. కానీ నేనేం చెప్తున్నా అంటే, ధనాశ, దురాశ కానే కాదు. అది అబద్ధం. మీకు ఫస్ట్‌లో ఎవరైతే చెప్పారో ఎక్కువగా ఆశపడకు, ఎక్కువగా ధనాన్ని అపేక్షించకు అని చెప్పారు చూసారా? అది అబద్ధం. మరి మన జీవితం సంపూర్ణంగా ఉండాలి అంటే ఒక లక్ష్మీదేవి అమ్మవారినే పూజిస్తే సరిపోతుందా మేడం అంటే నో. లక్ష్మీ దేవత అమ్మవారు మీకు కావలసినంత ధనాన్ని తీసుకొచ్చి ఇస్తుంది. ఓకే. సూపర్. సరస్వతీ దేవి ఏం చేస్తుందంటే, ఆ ధనాన్ని మీరు ఎలా వాడాలో జ్ఞానాన్ని ఇస్తుంది. లక్ష్మీ దేవత ప్లస్ సరస్వతి దేవత వీళ్ళిద్దరి కలయికతోనే మన లైఫ్ సంపూర్ణంగా ఉంటుంది. ధనంతో మనం చాలా సురక్షితంగా ఉంటాం. కానీ ఒకవేళ నాలెడ్జ్ మనకు ప్రాపర్‌గా ఉంటే ఆ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసు, ఎంత సేవ్ చేయాలో తెలుస్తుంది, ఎంత ఖర్చు చేయాలో తెలుస్తుంది. మన ద్వారా ప్రకృతి డిస్టర్బ్ అవ్వకూడదు. ఎట్ ద సేమ్ టైమ్ మన పక్కన వాళ్ళు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. ఎవ్వరిని బాధ పెట్టే పరిస్థితులు మనం క్రియేట్ చేయకూడదు. అప్పుడు మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ధనం అవసరం. కానీ ధర్మంతో, జ్ఞానంతో ఉండాలి ఆ ధనం అనేది. అప్పుడే జీవితం మనకెలా ఉంటుందంటే సంపూర్ణంగా ఉంటుంది మన లైఫ్. అందరం కోరుకునేది మన లైఫ్ కంప్లీట్‌గా డబ్బు సంపదలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సంపూర్ణంగా ఉండాలని ప్రతిరోజు మాట్లాడతాం కదా! మరి ఆ సంపూర్ణ జీవితంలో లక్ష్మీ దేవతని, నెక్స్ట్ సరస్వతి దేవతని వీళ్ళిద్దరిని మనం ఆహ్వానించుకోవాలి. సరేనా? ఈరోజు వీళ్ళిద్దరిని ఆహ్వానించడానికి నేను మీకొక అద్భుతమైన రెమెడీ చెప్పబోతున్నాను. ఏంటి మేడం ముగ్గుతో డబ్బును ఆకర్షించొచ్చా? అమ్మ వాళ్ళిద్దరిని ఆకర్షించొచ్చా? అంటే యెస్. 100% ఆకర్షించొచ్చు. దానికి విత్ సైంటిఫికల్ ప్రూఫ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. మరి వీళ్ళిద్దరిని కోరుకునే ముగ్గు ఎంత శక్తివంతమైందైతే వీళ్ళిద్దరిని మనం ఆహ్వానించగలుగుతాం మన లైఫ్‌లోకి. ఈ ముగ్గు వేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఓకే. ఏంటి మేడం ఆ రూల్స్ అంటే, సూర్యోదయానికి ముందే మీరు బియ్యపు పిండితో మీ ఇంటి ముందు ప్రతిరోజు ఈ ముగ్గును వేయాలి. ఈ ముగ్గు నేను మీకు ఒరిజినల్ ఫోటో చూపిస్తాను. స్క్రీన్ షాట్ తీసుకుందురు గాని. ఈ ముగ్గు వేసే ముందు ఫస్టు శ్రీ అని మీరు రాయాల్సిందే. ఈ 2 లైన్స్ కూడా వేయాల్సిందే. అందరూ ఫోటో తీసుకోనండి. అమ్మవారి 2 పాదాలుంటాయి. ఇక్కడ ఒక కలశం, ఒక చెంబులాగా మీకు కనిపిస్తుంది కదా! అది కరెక్ట్‌గా మీరు డ్రా చేయాలి. దాని చుట్టూ మీరు 8 రూపీ సింబల్స్ వేయాలి. అలా రౌండ్‌గానే వేయాలి. రూపీ సింబల్, 8 సింబల్ అబండెన్స్‌కి ప్రతీక. మనీని చాలా అట్రాక్ట్ చేస్తుంది 8 నంబర్. 8 రూపీ సింబల్స్ వేయాలి. శ్రీమణి రాయాలి. ఇక్కడ మీకు హిమాలయాస్ పర్వతాలు లెక్క కనిపిస్తున్నాయి గదా! అదొక డబ్బుల మూట అనుకోండి. ఓకేనా? డబ్బుల పర్వతాలనుకోనండి. సో, అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఈ డ్రాయింగ్ వేయాల్సిందే ప్రతిరోజు. ఈ ముగ్గు మీ ఇంటి ముందు వేయాలి. అందరూ తొక్కే ప్లేస్‌లో వేయొద్దు. కొంచెం ఎవరు లైక్ తులసి అమ్మ ముందు వేస్తే ఇంకా సూపర్. తులసి కోట అందరికుంటుంది కదా ఇంటి దగ్గర. లేదు మేడం అనుకున్నోళ్ళు కొంచెం ఎవరు తొక్కని ప్లేస్‌లో మరీ రోడ్ మీద వేయకండి. వెహికల్స్ అలా వెళ్ళే ప్లేస్‌లో వేయొద్దు. కొంచెం ఎవరు తొక్కకుండా ఉండేలాగా వెరీ, వెరీ పవర్‌ఫుల్. ఈ ముగ్గును ప్రతిరోజు వేయాలి. మీకు సైంటిఫికల్‌గా ప్రూఫ్ చూపిస్తా అని చెప్పాను గదా! ఇక్కడ చూడండి. సో, ఈ గుర్తులు కేవలం గీతలు మాత్రమే కావు. ఇవి ఒక యుగం మాట్లాడిన రహస్య భాష. ఈ గుర్తులలో ఒక చరిత్ర దాగి ఉంది. ఒక జ్ఞానం దాగి ఉంది. ఒక దారి కూడా దాగి ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వేదాలు జ్ఞానానికి మూలం. పురాణాలు మన యొక్క జీవనానికి మూలం. మరి గుర్తులేంటి?
రహస్యాలకు తాళం చెవులు లాంటివి. చాలా మంది చాలా మూవీస్ లో మనకు చూపిస్తారు. ఏవేవో మ్యాప్స్ ఉంటాయి. ఆ మ్యాప్‌లల్ల చాలా లైన్స్ ఉంటాయి. ఇటు నుంచి ఇలా వెళ్తే, అలా వెళ్తే ఒక నిధి ఉంటుంది. ఆ నిధిని వీళ్ళు ఓపెన్ చేసి తీసుకొచ్చుకుంటారు. అలాగే ఉంటుంది. సో, మరి ఈ యొక్క గుర్తుల అర్థాన్ని గ్రహించే వాళ్ళు జీవిత రహస్యాలను తెరుస్తారంట. అర్థం చేసుకుంటేనేమో అజ్ఞానం, మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగితే ఏమవుతుంది? జీవితం వెలుగుమయమవుతుంది. జీవితాన్ని వెలుగుమయం చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు నా క్లాస్‌లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మీరు బాగా దాహంతో ఉన్నారు. నీటిని చూడగానే ఒక చెంబులో మీకు మంచిగా చల్లటి నీళ్ళు కనిపించాయి. ఆల్‌మోస్ట్ మీకేమనిపిస్తది? ఆ చెంబులో, ఆ పాత్రలో ఉన్న నీటిని చూడగానే దాహం తీర్చుకున్న ఫీలింగే ఉంటుంది మీకు. సేమ్ అలాగే వేదాలు, పురాణాలలోని ఈ యొక్క గుర్తుల అర్థాన్ని గ్రహించిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవిత సత్యాలను తెలుసుకుంటారు. మీరు చూస్తే ఓం సింబల్ చాలా పవర్‌ఫుల్. స్వస్తిక్, శ్రీ, పద్మం, శంఖం, చక్రం, త్రిశూలం, కలశం, ధర్మచక్రం, నంది, గోమాత, దీపం. సో, ఈ గుర్తులన్నీ కూడాను వెరీ పవర్‌ఫుల్. మన ఇళ్ళలో మనం రెగ్యులర్‌గా చూస్తున్నవే ఇవన్నీ. సేమ్ ఇప్పుడు నేను మీకు ఇచ్చిన ముగ్గు కూడా అంతే పవర్‌ఫుల్. ఇక్కడున్న ఈ సింబల్స్ అన్నీ మీకెంత పవర్‌ఫుల్లో, సేమ్ లైక్ నేను మీకిచ్చిన ముగ్గు కూడా అంతే వెరీ, వెరీ, వెరీ పవర్‌ఫుల్. సో, ప్రతిరోజు మీరు ఆ ముగ్గును డ్రా చేస్తున్నప్పుడు మీ మీ మైండ్‌లో, మీ సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో ఇది వేస్తే డబ్బొస్తుంది మేడం చెప్పారు అనే పదం ఉంటుంది చూసారా? ఆ పదం మీ బ్రెయిన్‌లో ఫీడ్ అయ్యి ఉంటది. సో, ఆటోమేటిక్‌గా మీ మేనిఫెస్టేషన్ జరుగుతుందక్కడ. ఒకవేళ నేను ముగ్గు వేయలేను, క్రిస్టియన్స్ ఉంటారు. ముస్లిమ్స్ ఉంటారు. నేను ముగ్గు వేయలేను మేడం. బుక్‌లో డ్రా చేయండి. డబ్బైతే వస్తుంది కదా! డ్రా చేసినప్పుడు. మీరు డ్రా చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ అంతా ఎలా ఉంటుంది? మనీ అట్రాక్షన్ కోసం నేను ఈ యొక్క డ్రాయింగ్ వేస్తున్నాను. మనీ అట్రాక్షన్ కోసం వేస్తున్నాను అనే ఫీలింగ్ అయితే ఉంటుంది చూసారా? ఆ ఫీలింగే యూనివర్స్ మీకు మనీని తీసుకురావడానికి సపోర్ట్ చేస్తది. ఈ యొక్క గుర్తులను మీరు తెలుసుకోవడం అంటే జీవితానికి ఒక దారిని తెలుసుకోవడమే. మీ లైఫ్‌కి ఒక దారిని మీరు తెలుసుకుంటున్నారు. ఎలా? మీ యొక్క కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి ఒక వే అనేది ఓపెన్ అవుతుంది. ఈ జ్ఞానాన్ని మీరు తెలుసుకుంటున్నారు. ఈ జ్ఞానం ఏం చేస్తుంది? మీ యొక్క దాహాన్ని తీరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనీ దాహమే ఉంది మేడం నాకు. ఆ మనీ దాహాన్నే తీరుస్తది. అవగాహన ఏం చేస్తుంది అంటే జీవితాన్ని మారుస్తుంది. ఈ యొక్క గుర్తుల అర్థం, జీవిత పరమార్థం ఇందులో దాగి ఉంటుంది. 'మనీ మంత్ర' సీజన్ 2లో 'మనీ మంత్ర' సీజన్ 1 వచ్చిన వాళ్ళకి నేనొక ఆఫర్ ఇచ్చాను. ఏంటి 'మనీ మంత్ర 2లో' 10 మినిట్స్ జుంబా డాన్స్ ఉంటుందని చెప్పాను. ఎందుకు మేడం ఎక్సర్‌సైజ్ చేపిస్తున్నారు అంటే, ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు మన బ్రెయిన్‌లో హ్యాపీ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. ఆ టైంలో మీరు చేసే మెడిటేషను, ఆ టైంలో మీరు చేసే మేనిఫెస్టేషన్ అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. మిమ్మల్ని డాన్స్ చేసిన తర్వాత మేనిఫెస్టేషన్ చేయమని చెప్పాను. మీరు డాన్స్ చేసిన తర్వాత అఫర్మేషన్ చేయమని చెప్తున్నాను. మీరు డాన్స్ చేసిన తర్వాత ఏదన్నా ఒకటి రైటింగ్ 555 333 టెక్నికా, 369 టెక్నికా రాయమని చెప్తున్నాం. ఎందుకు అంటే అప్పుడు మీ బ్రెయిన్ చాలా హ్యాపీగా ఉంటది. అన్ని టెన్షన్స్‌ని మర్చిపోతది. డైరెక్ట్‌గా సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అయిపోతది. మన సబ్‌కాన్షియస్ మైండ్ మనం ఏదడిగినా మనకు వెంటనే ఇవ్వడానికి రెడీగా ఉంటది. సుదర్శన యోగం. ఇప్పటికి ఐయామ్ సో హ్యాపీ అండి. చాలా మంది రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. వెరీ హ్యాపీ. మీరు నేర్చుకోవడంలో ఎంత ముందున్నారో, ఈ నేర్చుకోవడంలో ముందున్న వాళ్ళకి సంపద డోర్స్ చాలా ఓపెన్ అవుతాయండి. ఎంత నేర్చుకున్నా నాకు తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత. ఒక మహానుభావుడు చెప్పిర్రు. ఎంత నేర్చుకున్నా ఇంకా లైఫ్ అంతా నేర్చుకోవాల్సిందే ఉంటుంది. చాలా మంది రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. ఐయామ్ సో హ్యాపీ. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ మొత్తం నిండిపోయారు. ఇప్పుడు థర్డ్ బ్యాచ్ కోసం రెడీగా. జూన్
12-20వ తారీఖు వరకి. దీంట్లో ఏంటి అంటే ప్రతి సెషన్‌కి 5 మెంబర్స్ ఉంటారు. 25 మెంబర్స్ మాత్రమే తీసుకుంటాము. ఎక్కువ మందిని తీసుకోవట్లేదు. లిమిటెడ్ సీట్లు మాత్రమే. ఫీ మాత్రం 999 ఉంటుంది. అసలు ఇంత ఇంకా మీరు కనుక సుదర్శన యోగంలో అడుగు పెట్టారంటే అల్టిమేట్ అండి. అల్టిమేట్ మీరు ఎన్ని క్లాసులు విన్న దానికి ఒకవైపు తూకంలో వేస్తే సుదర్శన యోగం అనేది ఒకవైపు అంతలా వర్కౌట్ అవుతుందన్నమాట. అంత పవర్‌ఫుల్ క్లాస్ ఇంకా.